ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, రేషన్ కార్డు, పెన్షన్ ఏ సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, పింఛన్లపై పిడుగు, పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు. పింఛన్లు తొలగిస్తూ లబ్ధిదారులకు ఎంపీడీఓ జారీ చేస్తున్న నోటీసులు. గ్రామాల్లో మళ్లీ 2014-2019 నాటి జన్మభూమి తరహా కమిటీల పెత్తనం. ఇక్కడ ఈ వార్తలు చూసి ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా దివ్యాంగుల పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వారు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారండి. ఎక్కడ తమ పెన్షన్లను ప్రభుత్వం తొలగిస్తుందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలోనే ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచి 2 నెలలుగా ఈ పెంచిన పెన్షన్ ని తీసుకుంటూ ఆనందంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు ఈ వార్తలతో అయితే తీవ్ర ఆందోళనకు గురవుతూ తమ పెన్షన్ ని అధికారులు ఎక్కడ తొలగిస్తారోనని భయపడుతూ ఉన్నారు. ఎవరైతే వృద్ధాప్య, దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఈ వార్తలను చూసి కంగారు పడవలసిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ అధికారులు పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే చేస్తున్నారు. కొందరికి నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి వారు ఎవరంటే కొందరు దివ్యాంగులు, కొందరు వృద్ధులు. వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు ఆధార్లో వయసును పెంచి ఈ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నట్టు, అలాగే దివ్యాంగ పెన్షన్ పొందే వారికి కూడా సదరం సర్టిఫికెట్ లో ఉన్న వైకల్య శాతానికి లబ్ధిదారుడి యొక్క వైకల్య శాతానికి ఏమాత్రం పోలిక లేని నేపథ్యంలో ఇటువంటి వారికి నోటీసులు ఇస్తూ తమ యొక్క అర్హతను నిరూపించుకోమంటూ అధికారులు అయితే లబ్ధిదారులకు నోటీస్ ఇచ్చి మరి ఈ పెన్షన్లను తాత్కాలికంగా ఆపు చేస్తున్నారు. అయితే ఇక్కడ అర్హత కలిగిన లబ్ధిదారుల పెన్షన్లను ఎవరు ఆపు చేయడం లేదండి. ఇక్కడ కేవలం అనర్హులైనటువంటి లబ్ధిదారుల పెన్షన్ మాత్రమే ఆపుతూ ఉన్నారు. అది కూడా ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పెన్షన్లు అనేవి భారీ ఎత్తున ఇవ్వడం జరిగింది. ఇందులో గత ప్రభుత్వానికి చెందిన రాజకీయ నాయకులు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఒక్కో కుటుంబంలో 2, 3, 4 పెన్షన్లు తీసుకున్నట్టు, ఇందుకు గాను జిల్లా వైద్యాధికారులకు సంబంధించి సిఫార్సులు చేయించుకునో, లంచాలు ఇచ్చో ఈ సర్టిఫికెట్లు పొంది పెన్షన్ పొందుతున్నట్టు అధికారులు అయితే గుర్తించి ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు గ్రామాల్లోనూ, ఇటు మున్సిపాలిటీల్లోనూ, ఇటు తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని, వయసు తక్కువగా ఉన్నప్పటికీ ఆధార్లో వయసు పెంచేసి, అలాగే వికలత్వం లేకపోయినప్పటికీ అక్రమంగా సదరం సర్టిఫికెట్ పొంది ఈ వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారంటూ కూడా ఇక్కడ కంప్లైంట్ చేయడం ద్వారా ఇలాంటి వారిపై అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ అనేది ఉండాలి. గత వైసీపీ హయాంలో ఈ సదరం సర్టిఫికెట్లు అనేవి పప్పు బెల్లాల్లాగా పంచారని, ఒక్కో సర్టిఫికెట్ తీసుకోవడం కోసం ఇక్కడ అధికారులకు 10,000 నుంచి 30,000 రూపాయల వరకు లంచాలు ఇచ్చి మరి ఈ సర్టిఫికెట్లు పొందారని ప్రభుత్వం అయితే గుర్తించిందండి. అలాగే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకైతే పెంపు చేయడం జరిగింది. 40 కంటే ఎక్కువ వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ ప్రస్తుతానికి పొందాలి అంటే 40 నుంచి 50,000 రూపాయల వరకు అధికారులు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇలా గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పొందిన సదరం సర్టిఫికెట్లు, అలాగే ఆధార్ కార్డులో వయసును పెంపు చేసి వయసు తక్కువగా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని మోసం చేసి వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి ఇలాంటి పెన్షన్లను తొలగించేందుకైతే ఈ సర్వేకైతే చేపట్టడం జరిగింది. ఒక్కో జిల్లాలో 8,500 నుంచి 10,000 వరకు ఇక్కడ దివ్యాంగ పెన్షన్ అయితే పొందుతున్నటువంటి వారు ఉన్నారండి. ఇక్కడ ఈనాడు పేపర్ వచ్చిన వార్త ప్రకారం రాష్ట్రంలో చెవిటి విభాగంలో పింఛన్ లబ్ధిదారులు 1,11,095 మంది. వీరిలో 40 నుంచి 79% వైకల్యం ఉన్నవారు, 60% 60,216 మంది, 79% దాటిన వారు 50,834 మంది. ఉమ్మడి జిల్లాలకు సగటున ఒక్కో జిల్లాలో 8,543 మంది ఈ కేటగిరీ కింద పింఛను తీసుకుంటూ ఉన్నట్టే. చూశారు కదా, ఒక్కో జిల్లాలో 8,000 నుంచి 8,500 మంది వరకు దివ్యాంగ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో కొత్తగా కూటమి అధికారంలోకి రావడంతో ఎవరైతే పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్లను పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాల
ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేయడం జరిగింది. అలా వెళ్లిన అధికారులు వైకల్యం లేకపోయినప్పటికీ దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారు, అలాగే ఒంటరి మహిళలు కాకపోయినప్పటికీ ఒంటరి మహిళల పెన్షన్ తీసుకుంటున్న వారు, అలాగే వయసు తక్కువగా ఉండి వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిని గుర్తించి ఈ మేరకు ప్రభుత్వానికైతే అక్రమార్కుల యొక్క వివరాలను అధికారులు పంపించడం జరిగింది. ఈ యొక్క జాబితా ప్రకారమే అధికారులు ప్రస్తుతానికి సర్వే చేస్తూ ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్ కడప జిల్లాలోనే ఈ సదరన్ సర్టిఫికెట్లకు సంబంధించి ఈ దివ్యాంగుల పెన్షన్లను తనిఖీ చేసిన అధికారులకు దాదాపుగా 3,500 మంది అక్రమంగా ఈ దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించి తొలగించడం జరిగింది. ఆ వివరాలు కూడా ఇక్కడ ఈనాడు పేపర్ లో రావడం జరిగింది. ఇటీవల వైఎస్ఆర్ జిల్లా పరిధిలో 3,500 మంది దివ్యాంగ పెన్షన్ దారులు సదరం ధృవీకరణ పత్రాలు తనిఖీ చేయిస్తే 95% పైగా అర్హత లేనట్టు రిమ్స్ అధికారులు గుర్తించారు. ముద్దనూరు మండలంలో 150 ధృవీకరణ పత్రాలు తనిఖీ చేస్తే దాదాపు అందరూ అనర్హులే. ఇక్కడ ధృవపత్రాలు ఇప్పించేందుకు 2 దళారులు ఉన్నారు. వీరి చుట్టుపక్కల ఉన్న తొండూరు, కొండాపురం, పులివెందుల ప్రాంతాలకి వారికి ఈ పత్రాలు అయితే ఇప్పించారు. ఇప్పుడు తనిఖీ చేయిస్తుంటే పింఛను తొలగించకుండా చేస్తామని దళారులు మళ్ళీ ఒక్కొక్కరి నుంచి 8,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలోనూ అనర్హులకు భారీగా దివ్యాంగ పింఛన్లు మంజూరైనట్టు వెలుగు చూసింది. వైకాపా సర్పంచులు వాటిని పొందుతున్నట్టు బయటపడింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. విదేశాల్లో ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేశారు. బాపట్ల జిల్లాలో భారీగా అనర్హులు ఈ దివ్యాంగుల పెన్షన్ పొందుతూ ఉన్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్ లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికారులు అయితే గుర్తించారు. అనర్హులకు సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసిన విషయం గతేడాది డిసెంబర్ లో అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అందుకు బాధ్యుడైన డాక్టర్ త్రిలోక్నాథ్ ను సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే అక్రమాలు ఉన్నట్టు తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కొందరికి నోటీసులు జారీ చేస్తున్నారు. అంటే అప్పుడు అక్రమంగా పొందినటువంటి లబ్ధిదారులు నోటీసులు అందుకుని అధికారులు అయితే సమాధానం చెప్పండి అని కోరుతూ ఉన్నారు. ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలోనే సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాల్లో చిన్న స్థాయి నాయకులు కూడా అక్రమంగా ఈ సదరం సర్టిఫికెట్లు పొంది వికలత్వం లేకపోయినా వికలాంగ పెన్షన్, వృద్ధాప్యం లేకపోయినా వృద్ధాప్య పెన్షన్, అలాగే వితంతువులు కాకపోయినప్పటికీ వితంతు పెన్షన్, ఒంటరి మహిళలు కాకపోయినప్పటికీ ఒంటరి మహిళల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిని ఇట్లా అధికారులు గుర్తించి వీరి వివరాలను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆ విధంగా సెర్ఫ్ అధికారులు అనర్హుల జాబితాను రూపొందించి జిల్లా కలెక్టర్లకైతే పంపించడం జరిగింది. కలెక్టర్లు ఈ మేరకు ఆయా మండలాల్లోని ఎంపీడీఓలకైతే ఈ జాబితాను పంపించి క్షుణ్ణంగా అర్హులను పరిశీలన చేయాలంటూ చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ ని పొందుతున్న లబ్ధిదారులను గుర్తించడం కోసం ఈ మేరకు మెడికల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో జిల్లాలో 5 టీములు ఏర్పాటు చేసి ఈ దివ్యాంగ పెన్షన్ పొందుతున్నటువంటి వారిని ఈ మేరకు సర్వే చేసి సదరం సర్టిఫికెట్ లో ఉన్న వికలత్వానికి, పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుడికి ఉన్న వికలత్వానికి ఏమైనా వ్యత్యాసం ఉందా తదితర వివరాలను అయితే చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా 15,000 రూపాయల పెన్షన్ పొందుతూ కాళ్ళు చేతులుండి నడుస్తూ ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వారి పెన్షన్ ని సాధారణ పెన్షన్ 6,000 రూపాయలకు తగ్గించేస్తున్నారు. ఒకవేళ అర్హత లేకుండా అక్రమంగా సదరం సర్టిఫికెట్ పొందినట్లయితే అలాంటి వారి పెన్షన్ నిలుపుదల చేస్తూ అలాంటి వారికి నోటీసులు ఇస్తే మీరు అక్రమంగా ఈ పింఛన్లు పొందుతున్నారని నోటీస్ అందిన 3 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారండి. ఈ విధంగా రాష్ట్రంలో అధికారులు పెన్షన్లకు సంబంధించి సర్వే చేస్తూ ఉన్నారు. అది కూడా అక్రమంగా పొందుతున్న వారిని మాత్రమే. ఎవరైతే సక్రమంగా అన్ని అర్హతలు ఉండి వృద్ధాప్య, దివ్యాంగ పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. వార్తాపత్రికల్లో వచ్చేటువంటి ఇటువంటి హెడ్లైన్స్ చూసి తీవ్ర భయాందోళనకు గురై తమ పెన్షన్ ఎక్కడ పోతుందో అని గత 20 ఏళ్లుగా 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వా తాతలు ఏమాత్రం ఆందోళన చెందకండి. ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ముందు ఎలాంటి తాజా నిర్ణయం తీసుకున్నా ఆ సమాచారాన్ని నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.